ఫ్రెండ్స్, సూర్య తీసుకున్న నిర్ణయానికి సింహాద్రి మైండ్ బ్లాక్ అయిపోయింది. అసలు మొత్తం నిజాన్ని తన పెళ్లితోనే బయట పెట్టాడు సూర్య. ఏం జరిగిందో ఒక్కసారి తెలుసుకునే ముందు జస్ట్ ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. అసలు జరిగింది ఏంటి అంటే, సూర్య అలాగే జానులు ఇద్దరు కూడా పెళ్లి చేసుకున్నారు. ఎస్, మీరు వింటున్నది నిజమే. మ్యాటర్ ఏంటంటే, సూర్యని ఎంతలాగా బెదిరిస్తాడు అనేది మనకు తెలిసిందే. అయితే సూర్య జానుని పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళ అమ్మకైతే దిమ్మ తిరిగిపోతుంది. అయితే ఇక్కడ ఎంగేజ్మెంట్ జరగడానికి కారణం వాళ్ళ అమ్మ అయితే పెళ్లికి బలవంతంగా ఒప్పించి ఏదో ఇంకా చాలా దారుణంగా బిహేవ్ చేస్తున్నాడు సింహాద్రి. అయితే నేను నిచ్చెన పెళ్లి చేసుకోను, నేను బెంగళూరు వెళ్ళిపోతున్నాను, జానువే నా పెళ్ళాం అని చెప్పి అందరి ముందు కుండ బద్దలు కొట్టిన సూర్య ఆ తర్వాత అంటే పులిలా బయటకు వెళ్ళాడు. కానీ ఆ తర్వాత చాలా నిర్జీవంగా నిస్సహాయంగా తను ఇంటికి వచ్చి ఎస్ నేను నిచ్చితో పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాను అంటాడు కదా. దానికి కారణం ఏంటి అంటే, నువ్వు గనక జానుని పెళ్లి చేసుకుని మా నిత్యాన్ని గనక పెళ్లి చేసుకోకపోయినట్టయితే జాను కుటుంబంలో ఉన్న 7 7 రకాలుగా నేను చంపుతానని చెప్పేసి సింహాద్రి చాలా అంటే చాలా షాకింగ్ విషయాన్ని బయటపెడతాడు. ముఖ్యంగా చెప్పాలి అంటే ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనించాలి ఫ్రెండ్స్. ఎపిసోడ్ లో ఏం జరిగింది, సూర్యాన్ని చాలా దారుణంగా భయపెట్టిన ఈ సింహాద్రి ఆ తర్వాత తన చెల్లెల దగ్గరికి అంటే సూర్య వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి, నేను చాలా ప్రేమగా బుజ్జగిస్తూ లాలిస్తూ చెప్పానమ్మా, నేను ఏమీ చేయలేదు అని అంటాడు. అంతేకాని జాను కుటుంబాన్ని చంపించడానికి ప్రయత్నించాలని, జాను కుటుంబం గనక అంటే సూర్య గనక పెళ్లి చేసుకోకపోతే జాను కుటుంబాన్ని నామరూపాలు లేకుండా చేస్తాను అని కానీ ఎక్కడా కూడా తన చెల్లి దగ్గర అస్సలేమీ మాట్లాడలేదు. మరొక వైపు సూర్యకి ముందు గొయ్యి వెనక నుయ్యి అన్నట్టుగానే అయిపోయింది. ఎందుకంటే జానునేమో తను వదిలిపోలేడు, పంచ ప్రాణాలు జాను అంటే. మరొక పక్కన జాను అంటే నాకు ఇష్టం కాబట్టి నువ్వేం చేస్తే అది చేసుకో మావయ్య, నేను మాత్రం నిచ్చెన పెళ్లి చేసుకోను, కేవలం జానుని మాత్రమే పెళ్లి చేసుకుంటానని గనక అక్కడ తెగిస్తేనేమో ఈ సింహాద్రి చాలా దారుణంగా అక్కడున్న వాళ్ళందరినీ చంపేస్తాడనమాట, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ని. అయితే ఇప్పుడు మరి హీరో ఏం చెప్పబోతున్నాడు, సూర్యకి చాలా అంటే చాలా పెద్ద అగ్ని పరీక్ష, కఠిన పరీక్ష కదా. అయితే ఏమైంది అనేది కనుక చూస్తే ఈ లోపేమో జాను ఇంటికి వచ్చి ఈ సింహాద్రి అలాగే సింహాద్రి కూతురు వీళ్ళిద్దరూ మేము శుభలేఖలు కొట్టించేసాము, ఇక జానుకి సూర్యకి పెళ్లి లేనట్టే, నిశ్చయతోనే మా సూర్య పెళ్లి అని చెప్పి చెప్పడం జరుగుతుంది కదా. కానీ సూర్య ఏం చేశాడంటే జానుని వాళ్ళ అమ్మకి వాళ్ళ మావయ్యకి ఎవ్వరికి చెప్పకుండా పెళ్లి చేసుకుంటాడు. అయితే వీళ్ళిద్దరి పెళ్లిని ఎవరు సపోర్ట్ చేస్తారు అనేది కనుక చూసినట్టయితే మురళి అలాగే జాను ఫ్యామిలీ సపోర్ట్ చేస్తుంది. అయితే పెళ్లి చేసుకుని వచ్చిన తర్వాత సూర్య చెప్పిన మాటకి ఇక్కడ వాళ్ళ అమ్మ మైండ్ దిమ్మ తిరిగిపోతుంది. ఒక మనిషి ప్రాణాలు తీయడం అనేది పాపం, అలాంటిది కుటుంబానికి తీరని ద్రోహం చేస్తున్నాడు నీ అన్నయ్య, క్రూరుడు కర్కోసకుడు. ఇప్పుడు చెప్తున్నాను విను మావయ్య, నువ్వు గనక జాను కుటుంబాన్ని గనక చంపినట్టయితే నేనేదో నిచ్చెని పెళ్లి చేసుకుంటాను అనుకుంటున్నామేమో, వాళ్ళందరితో పాటు నేను కూడా చస్తాను అని చెప్పి బెదిరిస్తాడనమాట. ఎప్పుడైతే సూర్య చచ్చిపోతాడు అని అన్నాడో ఇక వాళ్ళ మావయ్యకి దిమ్మ తిరిగిపోతుంది. అయితే ఇక వీళ్ళమ్మ కూడా అంటే సూర్య వాళ్ళ అమ్మ కూడా ఏమంటుందంటే, దయచేసి ఇప్పుడు నువ్వు నిశ్చితో పెళ్లి అని అనకున్నా అన్నయ్య, నువ్వు వదిలేసే జాను కుటుంబాన్ని నువ్వు ఏమీ చేయకు, వాడు జాను ఎంతగా ప్రేమించాడో నాకు ఇప్పుడు అర్థమవుతుంది. నువ్వు గనక జాను కుటుంబాన్ని ఏమైనా చేస్తే నా కొడుకు నా నుంచి దూరం అయిపోతాడు. మనం చిన్నగా ఏదో ఒక ప్లాన్ వేద్దాం, మనం ఒక ప్లాన్ వేసి దానికి తగ్గట్టుగానే వాళ్ళిద్దరిని దూరం చేద్దాం, నువ్వు ఇప్పుడు ఏమీ కంగారు పడకు అని చెప్పేసి జాను అలాగే ఆ సూర్యాల విషయంలో ఈ సూర్య వాళ్ళ అమ్మ వార్నింగ్ ఇస్తుంది అనమాట వాళ్ళ అన్నయ్యకి. ఎందుకనంటే ఇప్పుడు నిజంగా జాను కుటుంబానికి ఏదైనా అయిందనుకోండి, అప్పుడు సూర్య వాళ్ళ అమ్మని ఏమని బెదిరిస్తాడు, నేను కూడా చచ్చిపోతాను, వాళ్ళ ఫ్యామిలీతో పాటు నేను కూడా చచ్చిపోతాను, నేనేదో నువ్వేదో జాను కుటుంబాన్ని చంపేస్తే నేను ఇచ్చాను పెళ్లి చేసుకుంటా అనుకుంటున్నావేమో, నేను కూడా చచ్చిపోతాను, అప్పుడు ఇంకా మా అమ్మకి నువ్వే తోడుగా ఉండు, మా అమ్మ ఏడ్చినా గోల్ చేసినా ఏమీ ఉండదు, అంతేగాని బలవంతంగా నాకు ఇష్టం నేను పెళ్లిని రుద్దకండి నా మీద అని చెప్పేసి ఇక సూర్య తెగి
తెగిచ్చేస్తాడు అనమాట. ఎందుకనంటే ఒక పక్కన తోట ఇష్యూ, మరొక పక్కన ఇంటి ఇష్యూ, మరొక పక్కన రకరకాల ఆ కుటుంబాల మధ్య ఉన్న ద్వేషం, పగ ఇష్యూ. వీటన్నిటి నడుమ కేవలం సూర్య వాళ్ళని పెళ్లి చేసుకున్నా చేసుకోకపోయినా ఈ సింహాద్రి గడు జాను కుటుంబాన్ని ఏదో ఒక రకంగా ఇబ్బంది పెడుతూనే ఉంటాడు. దానికన్నా ఏదో ఒక నిర్ణయం తీసుకుని సూర్య తెగించి నువ్వు అది చేస్తే నేను ఇది చేస్తాను అని కనుక భీష్మిచ్చి కూర్చున్నాడు అనుకోండి, నెక్స్ట్ లెవెల్లో ఉంటది అనమాట కథ అనేది. అయితే అయితే ఇక్కడ సూర్యకి ఈ నిర్ణయం తీసుకోవడానికి అంత ఈజీగా ఈ నిర్ణయం రాలేదు ఫ్రెండ్స్. నిజానికి జాను చాలా అంటే చాలా బాధపడుతుంది. ఎందుకనంటే సూర్య నిచ్చెల పెళ్లి ఫిక్స్ అయిందని చెప్పేసి ఈ సింహాద్రి అలాగే సింహాద్రి కూతురు నిత్య ఇద్దరు కలిసి జాను వాళ్ళ ఇంటికి వెళ్ళి శుభలేఖిస్తారు కదా. ఆ సమయంలో ఏం చేయాలో అర్థం కాదనమాట జానుకి. అంటే నిజంగా సూర్య ఒప్పుకున్నాడా, నా దగ్గర నాటకాలు ఆడుతున్నాడా, ఒకవేళ ఒప్పుకున్నట్టయితే మరి ఎందుకని నా ఫోన్ ఎత్తలేదు, ఈ రోజేమో వీళ్ళిద్దరూ పెళ్ళని వచ్చారు అని చెప్పేసి కన్ఫ్యూజన్ లో పడిపోతుంది. తనకు అసలు ఏం అర్థం కాదనమాట. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇక తనని సూర్య దగ్గరికి వెళ్ళి నిలదీస్తుంది. కానీ సూర్య మనసు అగ్నిలాగా దహించుకుపోతూ ఉంటుంది. ఒక పక్కన ప్రేమించిన అమ్మాయి, ఇంకొక పక్కన ఇష్టం లేని ఆ దుర్మార్గుడైన సింహాద్రి కూతురు నిత్య కూడా ఏం మంచి అమ్మాయి ఏమీ కాదు. తను కూడా చెయ్యాల్సిన దారుణాలని బాగానే చేస్తుంది. తండ్రికి తగ్గ కూతురు అన్నట్టుగానే ఉంటుంది. సో ఇక ఈ నేపథ్యంలో ఇక ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని అనుకుంటాడు. ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టాడు. వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి నువ్వు గనక జాను కుటుంబాన్ని గనక చంపిస్తున్నట్టయితే నేను కూడా ఆ కుటుంబంతో పాటు చచ్చిపోతానని, నిత్యమేళలో నేను తాళి కట్టనని చెప్పడంతో ఇక వాళ్ళమ్మ ఇక జాను కుటుంబానికి హాని చెయ్యాలి అన్న ఆలోచన పక్కకు తప్పించి వాళ్ళ అన్నయ్యతో వేరే మంతనాలు అయితే స్టార్ట్ చేసింది. అది ఫ్రెండ్స్ జరిగింది. మరి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరీ ముఖ్యంగా చెప్పాలి అంటే మీకు ఈ సీరియల్ ఎలా చూస్తున్నారు? హాట్స్టార్ లో చూస్తున్నారా, లేకపోతే టీవీలో చూస్తున్నారా? మీరు ఏ టైంకి మా వీడియో రావాలని కోరుకుంటున్నారు? ఇవన్నీ దయచేసి చెప్పండి ఫ్రెండ్స్. మీరు కామెంట్స్ లో జస్ట్ ఒక చిన్న కామెంట్ ఇచ్చినా కూడా దాన్ని పిన్ చేయడం అయితే జరుగుతుంది. నచ్చినట్టయితే షౌట్ అవుట్ కూడా ఇస్తాం అనమాట. కానీ ఖచ్చితంగా మీరు చెప్పాల్సింది ఏంటంటే మీరు ఈ సీరియల్ ని హాట్స్టార్ లో చూస్తారా, ఏ టైంలో చూస్తారు అనేది జస్ట్ చిన్న కామెంట్ ఇవ్వండి మీకు తెలిసినట్టుగా. అలాగే లైక్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. రకరకాల ఈ సీరియల్ అప్డేట్స్ అయితే మేము ఖచ్చితంగా ఇస్తాం. సో చెప్పండి. అలాగే సూర్య, జాను, ఇంకా నందు, మురళి, సింహాద్రి, ఇంకా వీళ్ళల్లో మీకు ఎవరి యాక్షన్ కూడా బాగా నచ్చింది అనేది కూడా మా కామెంట్ సెక్షన్ లో చెప్పండి ఫ్రెండ్స్. Thank you for watching once again.